ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూడమ్మా, ఆవిడని తీసుకెళ్లి లోపలేండి. అలాగే సార్. రైటర్ గారు సార్. దొంగతనం కేసు వివరాలు నోట్ చేసుకోండి. అలాగే సార్. పదమ్మా. ఎస్ఐ గారు ప్లీజ్ నా మాట వినండి. నేను ఈ దొంగతనం చేయలేదండి. ఆ కర్పూరం కావాలని నన్ను ఈ కేసులో ఇరికించింది. తెలుసు. కానీ నువ్వేం చెప్పినా నేను వినను. ఎందుకంటే కర్పూరం గారు చాలా పెద్ద మనిషి. ఓహో, ఆ పనికి మాలిన దాన్ని పెద్ద మనిషి అంటున్నావంటే నువ్వెలాంటి మనిషివో అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అలాంటి దాని మాట విని అమాయకుల్ని కేసులో ఇరికించడానికి సిగ్గుకలేదా? లంచమేదో తీసుకున్నావు దాని దగ్గర. ఏయ్, పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతా. అధికారం చేతిగా ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? చట్టాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకున్నావు. 3 సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నావు. అసలు వాటి అర్థం ఏంటో తెలుసా నీకు? వాటి విలువేంటో తెలుసా నీకు? అసలు వాటిని పెట్టుకునే అర్హత ఉందా నీకు? ఏంటి వాగుతున్నావు? నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు నేను. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చెయ్యి పట్టుకుంటావా? ఎంత పొగరే నీకు! నీ పొగరు మొత్తం ఇప్పుడే దించుతా. ఏయ్ సార్. స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు మొత్తం దీని మీదే పెట్టండి. దీన్ని లోపలేసి మన స్టైల్లో కోటింగ్ ఇవ్వండి. అలాగే సార్. పద రామ్మా, పద లోపలికి. కూర్చో. పడుకో. లాఠీలు దాని ఒంటి మీద నాట్యం చేయాలి. ఆ అరుపులు నాకు వినపడాలి. పొగరు మొత్తం దిగిపోవాలి. నాతోనే పెట్టుకుంటావే, ఇక బయటికి ఎలా వెళ్తావో చూస్తా. కర్పూరం గారు చెప్పిన లాయర్ పిల్ల ఈ పిల్లే అనుకుంటా. ఏయ్ సార్. ఎవరైనా వచ్చి అడిగితే నేను స్టేషన్లో లేనని చెప్పు. ఓకే సార్. అక్క, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. తను ఏం నేరం చేసిందని కొడుతున్నారు? దొంగతనం కేసు సార్. అయితే కేసు ఫైల్ చేసి కోర్టులో అప్పగించాలి. కొట్టే రైట్స్ మీకు లేవు. విడిచిపెట్టండి. బావా, నువ్వు వీడియో తీ. వీళ్ళ సంగతి ఏంటో కోర్టులో చూస్తాను. వద్దులేండి మేడం.
మా ఎస్ఐ గారు చెప్పారని చేశాం. అయ్యో క్రాంతి క్రాంతి నీకేం కాదు క్రాంతి. తనని స్టేషన్ బెయిల్ మీద తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీ ఎస్ఐ గారు ఎక్కడ? ఎస్ఐ గారు స్టేషన్లో లేరు మేడం. ఓహో, ఎస్ఐ గారు స్టేషన్లో లేకుండా మీరే డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేకపోవడం కాదు పూజ, భయంతో దాక్కుని ఉంటాడు. అక్క వాడికి ఫోన్ చేయక్క ఒకసారి. అమ్మ వాళ్ళు ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు? ఏంటి బాబా? అమ్మ వాళ్ళు ఎందుకో ఇందాకటి నుంచి తెగ ఫోన్లు చేస్తున్నారు. హలో అమ్మా. రే కళ్యాణ్, ఎక్కడున్నారా? బతకాలా అక్క? చావాలా? ఏమైందమ్మా? ఆ కర్పూరం వచ్చి ఇంట్లో పొగ పెట్టి వెళ్ళింది. పొగ ఫుల్గా నిండినట్టుంది. దానిలో ఏం వేసిందో ఏమో, మాకు ఊపిరి ఆడట్లేదు. అది తలుపు వేసుకుని వెళ్ళిపోయింది. అక్క 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 ఏమైంది? అమ్మా, పిన్ని ఏమైంది పిన్ని? హలో కళ్యాణ్, అమ్మ స్పృహ తప్పి పడిపోయిందిరా. ఎక్కడున్నా తొందరగా రండి. ఏమైంది బావా? అమ్మ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. వెంటనే మనం ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు మనకు దక్కరు. మరి క్రాంతి? నాకే బలవలేదు పూజ, ముందు మీరు వెళ్ళి వాళ్ళని కాపాడండి. వెళ్ళి. పద పూజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.